చిన్న కథ, అద్భుతమైన కథ. ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు తన పెంపుడు కుక్కతో పెద్ద పడవలో ప్రయాణిస్తున్నారు. కుక్కకి సౌకర్యంగా లేదేమో, మురుగుతూ తెగ అల్లరి చేస్తోంది. రాయలవారు విసుక్కున్నారు. కుక్కను అదుపులో పెట్టడం ఎవరి వల్ల కాలేదు. తెనాలి రామకృష్ణుడు వచ్చి, మహారాజా, తమరు అనుమతిస్తే కుక్కను నేను అదుపు చేస్తాను అన్నాడు. సరే అన్నాడు రాయలవారు. వెంటనే తెనాలి రామకృష్ణుడు ఆ కుక్కను తీసుకుని పోయి నదిలో పారేశాడు. కుక్క ప్రాణభయంతో ఈత కొడుతోంది. కాసేపు అయ్యాక కుక్కని మళ్ళీ పడవలోకి తెప్పించాడు తెనాలి రామకృష్ణుడు. అంతే, కుక్క ఒక మూలకు పోయి మొరగకుండా అల్లరి చేయకుండా ముడుచుకొని పడుకుంది. ఆశ్చర్యపోయిన రాయలవారు, ఏం మాయ చేశావు రామకృష్ణ అని అడిగారు. రామకృష్ణుడు నవ్వేసి, మహారాజా, లోకంలో అందరూ తమున్న స్థితికి తృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలని ఆశపడతారు. నీటిలో పడేశాక అంతకుముందు తనెంత సురక్షిత ప్రదేశంలో ఉందో అర్థమయ్యి కుక్కకి జ్ఞానోదయం అయింది అన్నాడు. అలాగే మన పిల్లలకు ఎన్ని సౌకర్యాలు కల్పించినా వాటి విలువ అర్థం కావడం లేదు. కావున కష్టం యొక్క విలువను, సమాజంలో ఈ మాత్రం సౌకర్యాలు లేకుండా జీవించే వారి గురించి తెలియచేయాలి.